ఈశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇంద్రియాల్ని నిగ్రహించడం అన్న మాట మీరు రామాయణంలో చాలా జాగ్రత్తగా గమనించి తెలుసుకోవలసింది. ఇంద్రియాల్ని నిగ్రహించడం అంటే ఏమిటో తెలుసా అండి? మనసు దేన్ని చూస్తే, దేన్ని వింటే కదిలిపోతుందో, ప్రశాంతంగా ఉన్నది అలజడిని పొందుతుందో దాన్ని చూడకుండా, దాన్ని వినకుండా బలవంతంగా నిగ్రహించడం ఎటువంటిదో తెలుసా అండి? ఒక త్రాచుపాము అలా వెళ్ళిపోతోంది. గభాల్ని ఇలా చూశాడు, అయ్య బాబోయ్ త్రాచుపామును పెద్ద గెంతు గెంతాడు. అది అకస్మాత్తుగా ఏమైందంటే ఆ గెంతడంలో త్రాచుపాము యొక్క పడగ మీద 2 కాళ్ళు వేసి తొక్కాడు. ఇప్పుడు త్రాచుపాము తల పైకి ఎత్తలేకపోతుంది. ఇప్పుడు తను త్రాచుపాము నా కాళ్ళ కింద ఉంది, నన్ను ఏం చేస్తుంది అని ఉండగలడని మీరు అనుకుంటున్నారా? అతను గడగడ వణికిపోతూ చెమట్లు పట్టేస్తున్నాయి. ఎందుకంటే నేను త్రాచుపాము మీద ఉన్నాను, అది తోక కదుపుతోంది, తోకతో కాళ్ళు చుడుతోంది. ఈ కంగారులో ఏం చేస్తాడంటే త్రాచుపాము మీద తాను నిలబడి ఉండగా ఇక త్రాచుపాము తను ఏం చెయ్యలేదన్న స్థితిలో ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు త్రాచుపాము మీద కాలు తీసేస్తాడు. కంగారు పడిపోయి తీసేస్తాడు. ఎప్పుడో అప్పుడు కాలు తీయడం కోసమే పాము చూస్తుంటుంది, కాటు వేసేసి పుట్టలో వెళ్ళిపోతుంది, లేకపోతే ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతుంది. రావణుడు చేసే తపస్సు, రావణుని యొక్క ఇంద్రియ నిగ్రహం అటువంటివి. బలవంతంగా అణిచిపెడతాడు. అవకాశం రాగానే అది ఒక్కసారి జడలు విప్పి ప్రళయతాండవం చేసి రావణుణ్ణి పడగొడుతుంది. మండోదరి చెప్పింది ఈ మాట, నా సొంతం కాదు. రాముడు అలా కాదు, విచారణ చేసి ఉంటాడు. అర్థమనర్థం భావయ నిత్యం అంటారు శంకరాచార్యుల వారు. నారీస్తన భరణాభీదేశం దృష్ట్యా మాగా మోహావేశం ఏతత్ మాంసవసాది వికారం మనసి విచింత్య వారం వారం అంటారు. మనసు దేని చేత కదిలిపోతోందో దాని యథార్థ స్వరూపాన్ని బాగా విచారణ చేస్తారు. విచారణ చేసి ఈ పాటి దానికా నా ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతటినీ ఖర్చు చేసేస్తున్నాను అని మనసుని మరల్చే ప్రయత్నం చేసి ఆ వస్తువు తన కళ్ళ ముందు కనపడినా ఇంకా ఆయన మనసు చెక్కు చెదరదు, ఆ స్థితిని పొందుతాడు. ఇది శంకరాచార్యులు వారు నేర్పుతారు లోకానికి. గురువు చెప్పే మాట అంటే అలా ఉంటుంది. ఆయన ఎంత చమత్కారంగా అన్నారో చూడండి. నారీస్తన భరణాభీదేశం దృష్ట్యామోగా మోహావేశం. ఎందుకంత వెర్రెక్కిపోతున్నావు? యవ్వనం ఒంట్లో ఉండి ఓపికన్న కాలంలో నీ శరీరం కన్నా స్త్రీ శరీరంలో 2 వికారాలు ఉన్నాయి. శరీరపు ఊర్ధ్వభాగంలో 2 చోట్ల మాంసపు ముద్దలు పైకి పొటమరించాయి. శరీర అధోభాగంలో మాంసము కొంత లోపలికి వెళ్ళి ఉంది. ఈ 2 వికారాల కోసం నీ శరీరంలో ఉన్న సమస్త శక్తిని నశింపచేసుకున్నావు. ఇదా నీకు నరజన్మ ప్రయోజనం? మనసి విచింతియ వారం వారం, దీన్ని బాగా ఆలోచించు అన్నది. ఇది పట్టుకుందనుకోండి, కంటిని మనసుని కంటితో చూడడం వల్ల కదపగలిగిన మనసుకి ఇప్పుడు ఆ వస్తువు కనపడినా ఇక మనసు కదలదు. ఇది ఇంద్రియ నిగ్రహం అంటారు. ఇంద్రియాలని జయించడం అంటే అది. ఇది రాముడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.